ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తూ తమ ప్రభుత్వం ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని ప్రశంసలు అందుకుంటుందని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆవనిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభల ద్వారా నియోజకవర్గంలో 5,49,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఈ నిధులతో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తే మరిన్ని అభివృద్ధి నిధులు తెస్తానన్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో డ్వామా పీడి సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్రమించిన అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పంచాయతీ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సభలో డ్వామాపీడి సూర్యనారాయణ, ఎంపీపీ తుంగల సుమతి, సర్పంచ్ గోరుముచ్చు ఉమా, ఎంపీడీఓ మరియాదేవి, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఎంపీడీసీ బొప్పన భాను, ఉప సర్పంచ్ కోడూరు సత్యనారాయణ, పంచాయతీ ఈవో తోట శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల వెంకటగిరి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రవి, ఏపీఎం రామ్మోహన్ రావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం పేరిట వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ఏ ప్రభుత్వం అయినా మంచి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఒక భయోత్పాత వాతావరణంలో జీవనం చేశారు. స్వేచ్ఛగా వాళ్ళు వాక్కుని వినిపించే పరిస్థితులు లేవు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. తిరిగి ఈ 100 రోజులుగా మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా భయరహితంగా జీవించే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. దాంతోపాటు ఈ రోజున ఓ పారదర్శకమైన పాలన అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న కనీవిని ఎరగని వరదలు వచ్చాయి. ఆ వరదలని ధీటుగా ప్రభుత్వం ఎదుర్కొంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోనే ఆయన మకాన్ చేసి బుడమేరు వరద బాధితులను ఆదుకోవటంలో ఆయన చేసిన కృషి ఈ రోజున యావత్ ప్రపంచం గుర్తించింది. అలాగే గతంలో ఏ విపత్తులోని ఇవ్వనంత ప్యాకేజీని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి ఆయన ప్రపంచంలో గుర్తింపు సాధించారు. అంతేకాకుండా స్థానిక సంస్థలు గత 5 సంవత్సరాలు నిర్వీర్యమైన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. వాళ్ళకి నిధులు లేవు, విధులు లేవు. ఇవాళ మళ్ళా పంచాయతీలకు పునర్వైభవం తీసుకురావడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మళ్ళా గర్వంగా ప్రజల మధ్యకి వెళ్ళి పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం నిధుల్ని కేటాయిస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని అందిస్తుంది. ఆ రకంగా మళ్ళా గ్రామ స్వరాజ్య భావాన్ని ఈ రోజున మళ్ళా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి గ్రామం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి, గ్రామం ద్వారానే దేశాభివృద్ధి అన్న దిశలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఈ రోజున కార్యక్రమాలు కూడా జరుగుతున్న విషయం మనందరూ తెలిసిన విషయం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు వాళ్ళ ప్రత్యేకించి రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా రైతాంగానికి ఇవాళ పూర్తిగా అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల చాలా నష్టాలు సంభవించినప్పుడు కూడా రైతులు ఎవరు కూడా ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మళ్ళా మీ అందరికి కూడా మేలు కలిగేలాగానే ఈ ప్రభుత్వం కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ వరద కట్టలన్నీ కూడా ఇవాళ బలహీనమైన పరిస్థితి వచ్చింది. మనం వాటిని సంరక్షించుకోవటమే పెద్ద సమస్య అయింది. అయినప్పుడు కూడా ప్రజలు, ప్రభుత్వం కలిసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా నిరంతరం కరకట్టల వెంట నిలబడి కాపాడుకోవటం జరిగింది. ఎందుకంటే
మన కరకట్టలన్నీ కూడా 11 లక్షల క్యూసెక్కుల వరకే వాటిని డిజైన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కులు వస్తాయని చెప్పిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా కరకట్టలు ఎత్తు పెంచి మళ్ళీ వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రకటన కూడా ఇప్పటికే చేశారు. అంచేత మన కరకట్టలని, అలాగే మన అవుట్ఫాల్ స్లూస్ని, అలాగే మన ఇరిగేషన్ రంగానికి మళ్ళా పునరుజ్జీవనం కలిగించే విధంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మాత్రం తెలియజేస్తుంది.